మనమైతే చీకోటి ప్రవీణ్ గారి ఇంట్లోకైతే వచ్చేసాం. అయితే చీకోటి ప్రవీణ్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అంటే ఇక్కడ ఆవుల్ని చూసాము. అంటే ఫస్ట్ టైం ఇంట్లోనే ఇలా పెంచుకోవడం మిమ్మల్ని చూస్తున్నాము. ఉన్నారు పెంచుకునే వాళ్ళు. నేను కూడా రీసెంట్ గా ఇంట్లో హ్యాపీగా చిన్న మినియేచర్ ఆవులు హ్మ్. ఇంట్లో ఇక డాగ్స్ లకి కూడా ఇంట్లో తిరుగుతుంటాయి. ఓకే. సో ఇంట్లో ఆవులు ప్రతి ఒక్క హిందూ ఆవును పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. అంటే అందరు స్పేస్ ఉన్న వాళ్ళు, హ్మ్. స్పేస్ లేని వాళ్ళు కష్టం, కానీ స్పేస్ ఉన్న వాళ్ళు పెంచుకోవాలి. ఈ ఆవు మనకి మేజర్ గా ఒక తల్లితో సమానం కాబట్టి హ్మ్. గోమాత. సో అందరు కూడా ఆవును పెంచుకోవాలి, ఆవును రక్షించుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇంటి బయట పెట్టుకుంటారు. మీరైతే ఏకంగా ఇంట్లో లోపట మంచిగా డాగ్‌తో సహా ఇది కూడా ఆడుకుంటుంది మీతో. మా డాగ్స్ ఇవన్నీ ఆడుకుంటాయి. ఇంట్లోనే తిరుగుతాయి. చిన్న మినియేచర్ కౌస్ కాబట్టి హ్మ్. ఇబ్బంది ఉండదు. పెద్ద ఆవులంటే కష్టం, కానీ ఇంట్లో ఇక హ్యాపీగా తిరుగుతుంటాయి అవి, అన్ని రూమ్స్ తిరుగుతుంటాయి అవి. హ్మ్. అంటే ఇది హైట్ ఇంతేనా సార్ ఇది ఇంకా? ఇంతే, ఇది మినియేచర్ బ్రీడ్ ఇది. హ్మ్. ఆ, ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఇప్పుడు ఇది 1.5 ఇయర్. 1 ½ ఇయర్. అంటే చీకోటి గారంటే పెట్ లవర్స్. పెట్‌కి చాలా ఫేవరబుల్. మీ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్, వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అయితే ఇప్పుడు ఈ ఆవులైతే ఇంట్లో చూస్తున్నాము. అవునవునవును. ఇంట్లో ఆవు మంచిదండి. ఇంట్లో ఉంటే హ్మ్. ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా ఆవు ఉండడం వల్ల, ఆవు మూత్రం వల్ల, ఆవు పేడ వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. హ్మ్. ఈ ఆవు పేడ వల్ల మనకు బ్యాక్టీరియా అట్లాంటివి పోతాయి. హ్మ్. ఆవు అనేది ఒక మన హిందువుల జీవన శైలిలో ఒక భాగం, మన ఫ్యామిలీ మెంబర్ లెక్కనే. హ్మ్. ఇది వీటికి తిండి అవన్నీ మెయింటెనెన్స్ అంత పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు. ఆవుకి ఏముంటదండి. ఆవు కాకపోతే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు కూడా రోజు అవిటిని స్నానం పోపించి అవి చేసి 2 days ఒకసారి స్నానం పోయిస్తాము. మనకు కూడా ఒక ఫిజికల్ హెల్త్ మంచిగా ఉంటది. అది ఒకటి భయం సార్. అంటే చీకోటి గారి ఇంట్లోకి వెళ్తున్నామంటే నార్మల్‌గా పెట్ లవర్స్. అన్ని టైప్స్ ఆఫ్ పెట్స్ అయితే మీరు పెంచుతూ ఉన్నారు. సో ఈ పాములే రావచ్చు. మీరు ఏమన్నా ఇంట్లో లేవులే స్నేక్స్, అవన్నీ ఫామ్ లో ఓకే. ఉన్నాయి. సో జంతువుల పట్ల, ప్రకృతి పట్ల అందరూ ప్రేమ చూపించాలి. హ్మ్. మనం నలుగురికి ఇన్స్పైర్ కావాలి. మనం చూసి నలుగురు ఇన్స్పైర్ కావాలి. జీవితంకి అంతకంటే ఏం కావాలి? అంతే సార్. మిమ్మల్ని చూసాక ఇంకో నలుగురన్నా చేంజ్ అవుతారు. డెఫినెట్ గా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. డాగ్స్ తెచ్చుకుంటారు, ఆవులు తెచ్చుకుంటారు. జంతువుల పట్ల క్రూరంగా బిహేవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ సొసైటీలో. ఇవాళ రోడ్ల మీద కుక్కల్ని, స్ట్రే డాగ్స్ చూస్తే కొట్టడం అట్లాంటివి చేస్తారు. కొంచెం మార్పు వస్తుంది. మన వల్ల 1% 2% మార్పు వచ్చిన సంతోషం. కనీసం మీరు వాటికి ఫుడ్ పెట్టకున్నా, తిండి పెట్టకున్నా కొట్టడం అట్లాంటివి చేయొద్దు. ఈ భూమి ఏదైతే ఉందో, మనకెంత ఈ హక్కు ఉందో మిగతా జీవరాశులకు కూడా అంతే హక్కు ఉంది. మనిషి మొత్తం అంతరించిపోయినా అయ్యేది ఏం నష్టం లేదు, కానీ జంతువులు అంతరించిపోతే మనిషి మాత్రం బతకలేడు. సో అందరూ కూడా జంతువుల పట్ల ప్రేమ ఉండాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. ఓకే.